రుణాలపై బీసీ రుణాలపై 2014 నుంచి ఆడిట్ అంటే 2014 నుంచి ఎవరైతే బీసీ రుణాలు తీసుకుని అంటే ఏదైతే సబ్సిడీ రుణాలు తీసుకొని ఆ సబ్సిడీ రుణాలు తీసుకున్న తర్వాత లోన్లు పొందిన తర్వాత వారు వ్యాపారాలు చేస్తున్నారా లేదా అనే దానికి సంబంధించి సర్వే అయితే చేయబోతున్నారన్నమాట. రుణాలు తీసుకొని ఎంతమంది వృత్తి కొనసాగిస్తున్నారో ఆడిట్ చేయండి అంటూ చంద్రబాబు గారు అయితే కీలక ప్రకటన జారీ చేశారు. ముఖ్యంగా 2014 నుంచి రుణాలు తీసుకొని లబ్ధి పొందిన వారి సమాచారాన్ని వీళ్ళందరూ కూడా వృత్తి ప్రామాణికంగా రుణాలు తీసుకున్న వారు ఎంతమంది వృత్తి కొనసాగిస్తున్నారో కూడా ఆడిట్ చేయాలని ఎవరనేది కూడా అయితే మొత్తం సర్వే చేసిన తర్వాత అసలు వారు కొనసాగుతున్నారా లేదా అని చెప్పేసి తెలుస్తుందని చెప్పారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈయన ఏం చెప్తున్నారంటే 2014 నుంచి పట్టుకొని 2019 వరకు ఎవరైతే లోన్లు తీసుకున్నారో సబ్సిడీ రుణాలు వారిలో ఎంతమంది అయితే ఆ రుణాలు తీసుకున్న వృత్తులు చేస్తున్నారా లేదా, లేదంటే వారు ఏ విధంగా ఉపయోగించుకున్నారు అవన్నీ తేలిన తర్వాతే కొత్తగా ఇచ్చే రుణాలు అయితే ఇవ్వాలని చెప్పేసి సబ్సిడీ రుణాలకు ఇదొక లిటిగేషన్ అయితే పెట్టారన్నమాట. అయితే ముందు సర్వే అయితే జరుగుతుందంట, ఆ తర్వాతే సబ్సిడీ రుణాలకు సంబంధించి అన్ని పనులు అయితే జరుగుతాయంట. అందుకే వీడియో చేయడం అయితే జరిగింది. సబ్సిడీ రుణాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ ఒక షాక్ అనే చెప్పుకోవచ్చు. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో